శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, సమస్త పుణ్యములకు ఆలవాలమైనది భాగవతం. సంసార బంధములను తొలగించి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సన్నిధికి చేర్చి వైకుంఠ ప్రాప్తిని కలిగించే, మోక్షమును కలిగించే ఆనంద నిలయం భాగవతం. శ్రీకృష్ణ భగవానుడు ప్రజలు మెచ్చుకునేటువంటి విధంగా ద్వారకానగరిలో చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ద్వారకానగరిలో ఉన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా అనేకమైనటువంటి యజ్ఞాలు పరమ ఉత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు జరిపించాడు. ఆ ద్వారకానగరం ఎలా ఉన్నది అంటే, పరమాత్మ నివసించే ద్వారకానగరం దేవేంద్ర వైభవంతో రాజ్యము ఏలుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆ నగరంలో బంగారమయమైనటువంటి భవనాలు అన్నీ, అక్కడ మకరందాన్ని త్రాగి మత్తిల్లిన తుమ్మెదల యొక్క ఝంకారాలు మారుమురోగుతూ ఉంటాయి. బాలరసాల పల్లవముల కుతూహలంతో అలా మెసవి కమ్మగా పాటలు పాడేటువంటి కోకిల యొక్క కమ్మని కూజితాలు వినిపిస్తూ ఉంటాయి. మామిడి పళ్ళ రసం త్రాగి ఆనందంతో పలికేటువంటి చిలుకలు, గోరింకల పలుకులు వీణుల విందు చేస్తూ ఉంటాయి. అలాంటి సుందర వీధుల్లో నివసిస్తూ శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోని మానిని మణుల యొక్క తమ వక్షోజాలకు అలముకొన్న కుంకుమ సౌరభాన్ని మోసుకొని వచ్చే మలయ మారుతాలు ఆనందిస్తూ ఉంటాయి. వాటిని ఆమోదిస్తూ ఉన్నాడు పరమాత్మ. మలయ పర్వత ప్రాంతంలో శబరకాంతల కురులలో తురుముకున్న పూలదండల యొక్క పరిమళాలకు ఆనందిస్తున్నాడు. గాలికి కదలాడేటువంటి ఏలకి తీగలున్న సరోవరాలలోని ఉద్యానవనాలలో, పచ్చని చెట్ల నీడలలో అమర్చిన చంద్రకాంత శిలా వేదికల మీద పురులు విప్పి నాట్యం చేసేటువంటి నెమల యొక్క కేంకారములతో నిండిన క్రీడా పర్వతాలతో, ఇసుక తిన్నెలతో, కర్పూరపు తిప్పలతో, కురుమేరు మండపాలతో, దారు యంత్రాలలోని కలశాల నుండి ద్రవించే జలధారలతో, చల్లనైన ప్రదేశాలతో కృష్ణుడు 16,000 సుందరీమణులతో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు ఆ ప్రదేశంలో. అందరికీ అన్ని రూపాలలో కనిపిస్తున్నాడు. ఒక్కొక్క సుందరికి ఒక్కొక్క కృష్ణుడు. నారీ నారీ నడుమ మురారి, అలాగే మురారి ప్రక్కన సుందరి, సుందరి ప్రక్కన మురారి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా పరమాత్మ కనపడుతూ ఉన్నాడు. మెరుపులు తీగలతో కూడినటువంటి మేఘ సమూహంలా విరాజిల్లుతున్నాడు. ఎన్ని మెరుపులుంటాయో ఆ మెరుపుల పక్కన నల్లని మేఘంలా ఇంతమంది కాంతల మధ్యలో శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు. వారితో జలక్రీడలు, పలు విధములైనటువంటి వినోదాలతో తేలియాడుతున్నాడు పరమాత్మ. అంతఃపురంలో ఉండినటువంటి వీణ వేణు వాద్యాలు వింటూ, మధుర ఆలాపాలను ఆలకిస్తూ, నటీనటుల యొక్క నాట్యాన్ని తిలకిస్తూ, కవి గాయక వంది మాగధ కీర్తనలను ఆకర్ణిస్తూ, పొద్దుపుచ్చుతూ ఆనందరస సముద్రంలో ఓలలాడుతున్నాడు పరమాత్మ ద్వారకానగరిలో. శ్రీకృష్ణుని యొక్క పాదార విందములను భక్తితో ధ్యానిస్తున్నారు వాళ్ళందరూ. అతనితో సరస సల్లాపాలు సాగిస్తున్నారు.
ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ 16,000 మంది సుందరీమణులు పరవశించి మరి దేన్ని గురించి కూడా ఆలోచించడం లేదు. పరమాత్మ నామమే. ఇహ ఐహికమైనటువంటి భోగభాగ్యముల మీద వాళ్ళకు ఆసక్తి లేదు. హరినామం అంత రుచికరమైనది. హరినామం అమృతమైనటువంటిది. హరినామం ఆనందాన్ని కలిగించేటువంటిది. అందుకని హరినామాంకితమైన గీతమొకటి ఆలించి, హరినామం ఒక్కసారైనా హరి నారాయణ నారాయణ అని గనక ప్రార్థిస్తే ఆ ప్రార్థించినటువంటి వ్యక్తులకు ముక్తిని పొందుతారు. హరినామాంకితమైన గీతము ఒక మాటాలించి మూఢాత్ములున్ విరతిన్ పొందగజాలియుందురట. హరినామం ఒక్కసారి కనుక వింటే చాలు, ఇక అతనికి ముక్తి కలుగుతుంది. అందుచేతనే 16,000 మంది ఏమిటి, ఇంకా వేల మంది లోకమంతా గిరునరులు కింపురుషులు అందరూ కృష్ణ కృష్ణ నీ నామమెంతో మధురమురా మధురం మధురం మధురం, నామం మధురం రూపం మధురం వచనం మధురం మధురాధిపతే అఖిలం మధురం. హరినామాంకితమైన గీతము ఒక మాటాలించి మూఢాత్ములున్ విరతిన్ పొందగజాలి ఉందురట. ఆ విశ్వాత్ము వీక్షించుచున్ పరిరంభించుచు నటంచున్ నగుచు సంభాషించుచున్ ఉండు సుందరులు ఆనంద నిమగ్నులౌటకిల చోద్యం వేమి భూవల్లభా. శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మనసారా పలకడం చేతనే పరమ మూఢాత్ముడు ముక్తిని పొందుతున్నాడు. అలాగే మహనీయుణ్ణి చూస్తూ అతన్ని కౌగిలిస్తూ అతనితో నవ్వుతూ సంభాషిస్తూ ఆ అంగనలు ఆనంద పరవశులు కావటంలో ఆశ్చర్యమేమున్నది. ఆ రూపాన్ని చూచిన, ఆ మాటలు విన్న, ఆ నగవులు, ఆ నటనలు ఒకట రెండా ఎన్నో పరమాత్మ. కాబట్టి సుఖయోగీంద్రుడు మైమరిచి చెబుతూ ఉన్నాడు పరీక్షిన్ మహారాజునకు పరమాత్మ యొక్క దివ్యనామ వైభవాన్ని. మహారాజా, కృష్ణుడు ఈ విధంగా వేదోక్తమైనటువంటి పద్ధతిలో గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి ధర్మార్థ కామములను సాధిస్తూ ఉత్తములకు తానే దిక్కుగా ఉంటూ లోకాలంటిని సవరిస్తూ తప్పు మార్గములో ఉన్నటువంటి లోకాలను సవరిస్తూ ఒక సంసారిలా నటించాడు. ఆయనకు సంసారం అక్కరలేదు నారాయణుడికి, కానీ గృహస్థాశ్రమంలో సంసారిగా నటించాడు. కృష్ణుడు ఈ విధంగా 16,000 మంది సుందరాంగనలతో అందరకు అన్ని రూపాలు ధరించి ఏలుతున్నాడు. ఎలా ఏలుతున్నాడు అంటే అదే పరమాత్మ యొక్క లీల. ఇక్కడ పరమాత్మ కనబడతాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన అంతట ఉన్నాడు. శ్రీరంగడు అంతట ఉన్నాడు పరమాత్మ. వారిలో ఒక్కొక్కరికి 10 మంది బిడ్డలు పుట్టారు. రుక్మిణి మొదలైనటువంటి పట్టమహిషులకు పుట్టినటువంటి పుత్రులలో 18 మంది బాహువిక్రమ వైభవాలు పొందినాయి. వారి పేర్లు చెబుతాను విను. రుక్మిణీదేవికి పుట్టినటువంటి 18 బిడ్డలు. రుక్మిణీదేవికే కాదు, పట్ట మహర్షులకు, రుక్మిణీదేవి మొదలైనటువంటి పట్ట మహర్షులకు 18 మంది పుట్టారు. రుక్మిణి మొదలైనటువంటి అంతఃపుర కాంతలకు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, బృహద్భానుడు, మధుడు, మిత్రవిందుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, దేవబాహుడు, శృతదేవుడు, సునందుడు, చిత్రబాహువు, వరూధుడు, కవి, న్యక్రోధుడు అనేటువంటి వారు జన్మించి ప్రసిద్ధులైనారు. వీళ్ళందరూ శ్రీకృష్ణుని యొక్క పిల్లలే. త్రివక్ర
అనేటువంటి స్త్రీ కృష్ణుని వల్ల పుట్టిన ఉపశ్లోకుడు అనేటువంటి వాడు కృష్ణ భక్తుడైన నారదునికి శిష్యుడై స్వాంతత తంత్రమనేటువంటి వైష్ణవ స్మృతిని రచించాడు ఈ మహానుభావుడైన. ఉపశ్లోకుడు అని పేరు కలిగినటువంటి ఆయన చాలా మహాభక్తుడైనాడు. స్త్రీలకు శూద్రులకు దాసజనానికి ఈ గ్రంథం ముక్తి మార్గాన్ని తెలుపుతుంది. స్త్రీలు ఎలా ఉండాలి, శూద్రులు ఎలా ఉండాలి, ఏ విధంగా భగవంతుని చేరేటువంటి మార్గం ఏమిటి, పరమ వైష్ణవుడుగా ఎలా రూపొందాలి, ఈ ఉపశ్లోకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి నారదుని యొక్క ఉపదేశం వలన వైష్ణవ స్మృతి అని పేరు కలిగినటువంటి గ్రంథంలో ఇవన్నీ మహానుభావుడు చక్కగా రాశాడు. ఈ విధంగా కృష్ణుని యొక్క తనయులు అసంఖ్యాకయుతులై ఆయురారోగ్యాలతో మహాబలంతో ప్రకాశించారు. వారందరికీ లెక్క పెట్టడానికి 10,000 సంవత్సరాలైనా చాలవు. వారి గురువులే 3,88,100 మంది ఉన్నారు. వాళ్ళ గురువులే. ఇంకా వీళ్ళు చూడండి. ఇక కృష్ణుని సంతతి లెక్కించడానికి ఎవరి సాధ్యమవుతుంది? పరమాత్మ. శుకుడు ఈ రీతిగా విశేషం చెబుతూ ఉంటే మళ్ళీ అన్నాడు సుఖయోగీంద్రుడు పలుకుతున్నారు పరీక్షిన్ మహారాజుతో, దేవదానవ సంగ్రామంలో మరణించిన రాక్షసులందరూ ద్వాపర యుగంలో రాజులుగా పుట్టి ప్రజలను బాధించడం మొదలుపెట్టారు. ఆ రాక్షసులను చంపటం కోసం విష్ణుమూర్తి దేవతలను ఎదుకులంలో జన్మించేలా చేశాడు. ఓ దేవతలారా, మీరందరూ ఎదుకులంలో పుట్టారు. అందుచేత యాదవులు 101 కులాలుగా ఏర్పడ్డారు. వారిని కూడా లెక్కించడానికి బ్రహ్మసాధ్యం కాదు. యాదవులలో చాలా రకాలు ఉన్నారు. అలాంటి వంశంలో కృష్ణునికి రుక్మిణికి పుట్టినటువంటి వాడే ప్రద్యుమ్నుడు అనేటువంటి వ్యక్తి పుట్టాడు. అతలన్నిటా తండ్రి వంటి వాడు. శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు. శ్రీకృష్ణుడు అంత అందగాడు. మహాభుజపలాక్రమ సంపన్నం కలిగినటువంటి వాడు, భుజబలం కలిగిన వాడు. ఈ ప్రద్యుమ్నుడికి రుక్మిణీదేవికి అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు. మనం రుక్మిణీ కళ్యాణంలో చెప్పుకున్నాం. ఆయన పేరు రుక్మి. ఆ రుక్మికి ఒక కూతురుంది. రుక్మి శుభాంగి ఆమె. ఆమెకు అనిరుద్ధుడు పుట్టాడు. ఈయన మామయ్య కూతురుని చేసుకున్నాడు. మామయ్య కూతురుని చేసుకుంటే ఆ మామయ్య కూతురు ఈ ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు అనేటువంటి వాడు పుట్టాడు. వానికి ప్రజుడు అనేవాడు పుట్టాడు. వానికి ప్రతిబాహుడు అనేవాడు పుట్టాడు. ప్రతిబాహుని యొక్క పుత్రుడి పేరు సుబాహుడు. వానికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు వృష్టి భోజ అంధక వంశాలు పవిత్రములైనవి. కృష్ణుడితో సహవాసం చేస్తూ దేవతలు ప్రీతి కోసం ఈ యాదవులందరూ కూడా అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి పరమానందాన్ని పొందుతున్నారు వీళ్ళందరూ. ఓ రాజా, మహోత్సాహంతో కృష్ణుడు మురళిని మ్రోగిస్తే పరమోత్సాహముతోడ మాధవుడు శుంభల్లీల పూరించు అమ్మురళీగానము వీణులన్ చిలికినన్ మోదించి. శ్రీకృష్ణ భగవానుడు తన అద్భుతమైనటువంటి వేణు రవలి మురళిని మ్రోగిస్తే విని శ్రీకృష్ణుని సేవించాలి అనేటువంటి కాంక్షతో సుందర గోప స్త్రీలు పరమానందంతో బృందావనానికి పరుగున పరిగెత్తుకొని వస్తారందరూ, ఆబాల గోపాలం. అంత బాగుంటుంది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వేణుగాన లోలుడైన. ప్రాజ్ఞులైనటువంటి వారు ఆ కరుణామూర్తిని పూజించకుండా ఉంటారా? ఎంతమంది పూజిస్తున్నారు. ఆనాడు ఆ వినినటువంటి పుణ్యమైనటువంటి విశేషాలు వారందరూ ధన్యులు. వారు ధన్యులే కాదు, ఆ మాటలు వింటున్న మనం కూడా ధన్యులమే. మహారాజా, పరీక్షిన్ మహారాజా, ఇంకా చెబుతాను విను. అశుభాన్ని తొలగించేటువంటిది శ్రీకృష్ణుని యొక్క నామం.
శుభాన్ని కలిగించేటువంటిది శ్రీకృష్ణుని యొక్క నామం. శుభాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చింతించేటువంటి వాళ్ళు, వినేవారు ధన్యాత్ములు. వారు సంసారపరమైనటువంటి కష్టముల నుండి విముక్తి చెందుతారు. ఎవరైతే కృష్ణుని లీలలు వింటున్నారో, ఎవరైతే భాగవతమును వింటున్నారో వారు సంసార బంధములు తొలగిపోతాయి. కాలచక్రమనేటువంటి ఆయుధాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ లోకభారాన్ని పోగొట్టడానిలో విచిత్రమేమున్నది? ఈ లోకము యొక్క భారము శోకమునంతా పోగొట్టడానికి పరమాత్మ సమర్థుడు. ఈ విధంగా గోపికా మన్మధుడైనటువంటి శ్రీకృష్ణుడు లీలామానుష రూపధారి అయి తన రాజధానిలో ద్వారకలో అతి లోక సుఖ అనుభవాలను అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాడు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు చెప్పాడు, ఓ మహారాజా, ముల్లోకాలకు శుభదాయకములైనటువంటి కృష్ణుని యొక్క కథా సుధా రసాన్ని భక్తితో పానం చేసినటువంటి పుణ్యాత్ములు ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవిస్తారు. సమస్త పాపములన్నీ తొలగింపబడతాయి. తుదకు వారు శాశ్వతమైనటువంటి మోక్షమును పొందుతారు చెప్పి శౌనకాది ఋషులు కూడా ఈ సుఖయోగేంద్రుడు చెప్పాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇలా చెప్పగా సూత మహర్షి ఏమిటి, సమస్తమైనటువంటి మనుషులందరికీ కూడా వింటున్నటువంటి వారికి ఆసక్తి, ఆ శక్తి, ఆ భక్తి కలిగింది. ఆనంద సంతోషంతో పరమానందంతో మురిసిపోయినారు వాళ్ళందరూ. పరమాత్మని మీద ఉన్నటువంటి దివ్యమైనటువంటి నామాలు పలుకుతూ ఉంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ఉత్తమ గుణాలు కలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి మునులతో అన్ని పురాణాలను వివరంగా చెబుతున్నటువంటి సూతుడు నైమిసారణ్యంలో చెప్పాడుగా, సూతుడు చెప్తున్నాడు ఇవన్నీ. ఈ విధంగా ప్రాయోపవేశం చేసి ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును చూచి సుఖయోగీంద్రుడు, అయ్యా, పుట్టుక, కర్మ, రోగం వీటి నుండి విముక్తి కలగడానికి కారణమైన దివ్య ఔషధమే శ్రీమన్నారాయణ చరితామృతం. శ్రీమన్నారాయణుని యొక్క, శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరిత, ఆ నామం ఏం చేస్తుంది అంటే పుట్టుక లేకుండా చేస్తుంది, కర్మబంధాలని తొలగిస్తుంది, సమస్తమైనటువంటి రోగములన్నిటినీ నిర్మూలిస్తుంది. పుట్టుక, కర్మ, రోగం వీటి నుండి విముక్తి కలగడానికి దివ్యమైనటువంటి ఔషధము ఏది అంటే ఆ ఔషధమే శ్రీమన్నారాయణుని యొక్క చరితామృతం. ఈ అమృతాన్ని అందరూ త్రాగండి. ఈ అమృతమే మందు. రోగం కలిగినటువంటి వాడికి మందు ఎలా ఇస్తారో అలాగే మనకు 3 రోగాలు ఉన్నాయి. భవరోగం, పుట్టుక రోగం, కర్మ రోగం, అసలు శరీర రోగం. పుట్టుక అనేటువంటి రోగము నుండి మనం విముక్తి అవ్వాలి అన్నా, కర్మము అనేటువంటి రోగము నుండి విముక్తి అవ్వాలి అన్నా, శారీరకమైనటువంటి రోగములన్నీ విముక్తి అవ్వాలి అన్నా కృష్ణామృతం, కృష్ణ కథ అనేటువంటి పానం చెయ్యాలి. బలవంతమైన సైన్యంతో, గొప్పదైనటువంటి భుజబలంతో శ్రీకృష్ణుడు యుద్ధంలో రాక్షస వీరులను నేరుగా ఖండించాడు. ఆయన ఎంతమందితో యుద్ధం చేశాడో. శ్రీకృష్ణుని యొక్క కథ మహాభారత యుద్ధంలాగానే ఉంటుంది. ఆయన చాలా యుద్ధాలు చేశాడు, చాలా విన్నారు. ఇప్పటికీ ఎన్ని రోజుల పట్టు ఎవరెవరితో యుద్ధం చేశాడో ఏమిటో. భూభారం ఇంకా ఎక్కువగా ఉండడం చేత ఇంకా జూత క్రీడ కారణంగా భూమి అదిరేలా కౌరవ పాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. ఇంకా ఉన్నది భూభారం, అందుకనే జూదమాడించాడు. ఆ జూదమనేటువంటి నెపంతోనే కదా కౌరవ పాండవుల యొక్క యుద్ధం కురుక్షేత్రంలో జరిపించాడు ఆయన. అప్పుడు హరిభక్తులు, మహావీరులైనటువంటి యాదవులు యుద్ధంలో నశింపక మిక్కిలి వృద్ధి చెందడం చూచి మునివరులు, నందుడు మొదలైనటువంటి వారందరూ చాలా ఆనందించారు. ఎక్కువ మంది క్షత్రియులు, రాజులు పోయినారు, కానీ యాదవులు ఎక్కువ మంది నశించలేదు. వారు బాగానే ఉన్నారు. దానికి నందుడు మొదలైనటువంటి వారందరూ, అంటే
యాదవులు కూడా యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడి ప్రక్కనే ఉన్నారుగా 10,000 మంది. దుర్యోధనుడు అడిగినప్పుడు నాతో పాటు ఉన్నవాళ్ళు 10,000 మంది వస్తారు, యుద్ధం చేస్తారు, నేను ఆయుధములు ధరించను అని చెప్పాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి యాదవులు ఎక్కువగా నశింపకుండా వృద్ధి చెందటం ఆనందం కలిగింది మునివరులకు, నందునికి మొదలైనటువంటి వాళ్ళందరికీ. దేవతలంతా కొలుస్తూ ఉంటే ప్రసక్తి నందినటువంటి వాడై దుర్మదాంధులైనటువంటి రాజులను మర్దించి కంసుడు మొదలైనటువంటి వారిని సంహరించి భూమికి బరువును తగ్గించి శ్రీకృష్ణుడు మిక్కిలి సంతృష్టితో ఉన్నాడు. యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితికి వచ్చింది. భూభారాన్ని తగ్గిస్తున్నాడు మహానుభావుడు. శ్రీకృష్ణుడు సామాన్యుడా? సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు పూతన, శకటాసుర, తృణావర్త, వత్సాసుర, ధేనుకాసుర, ప్రళంబాసురుడు మొదలైన రాక్షసులని, చానూర ముష్టికులను, కంస, సాల్వ, పౌండ్రక, శిశుపాల, దంతభక్తులను సంహరించి ఆ పైన కురు బలాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ధర్మరాజు భూమండలాన్ని చక్కగా భూపాలనం అంటే భూమండలాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు తన భక్తులైనటువంటి యాదవులు ఇతరుల వల్ల అవమానం ఎరుగరు, యాదవులకు అవమానమే లేదు గౌరవమే, కానీ వీరిని సంహరించడానికి నేను తప్ప వేరే దైవం 3 లోకాల్లో లేడు అని భావించాడు. భూభారం, యాదవులకు ఇతరుల వల్ల అవమానం ఎరుగరు వాళ్ళు. ఎవ్వరూ భూమిపైన భూభారం పెరుగుతోంది, యాదవుల వల్ల కూడా పెరుగుతోంది భూభారం. వీళ్లలో కూడా కొందరు ఉన్నారు, మరి వీళ్ళని సంహరించాలి అంటే తానే పూనుకోవాలి అని తర్కించి లోకనాయకుడైనటువంటి వాసుదేవుడు చాలా ఎత్తైనటువంటి వెదురు కొన గాలి ఒరుసుకొని పుట్టిన నిప్పులతో తానే కాలిపోవాలి అనుకున్నాడు. ఒక వెదురు గడ ఇంకొక వెదురు గడని అలా రుద్దుకొని ఆ రెండు దానికి దానే కాలిపోతాయి, ఎవరు కాల్చక్కర్లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇక తన యొక్క అవతారాన్ని పూర్తి చేయాలి, తనకు తాను మరణించటానికి ఎట్లాగా వాసుదేవుడు అనుకున్నాడు. ఎత్తైనటువంటి వెదురు కొన గాలికి ఒరుసుకొని పుట్టినటువంటి నిప్పుతో తనకు తానే కాలిపోయేటువంటి విధంగా యదు బలాలకు పరస్పర విరోధాన్ని కల్పించాలి, వీరిని నాశనం చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు పరమాత్మ. దీనికి ఒక బ్రాహ్మణ శాపం అవసరం అనుకున్నాడు. అన్నీ ఆయన సంకల్పాలే. అనుకున్న ప్రకారం యాదవ వంశనాశనం కలిగించడానికి అనుకున్నట్లుగానే యాదవ వంశాన్ని నాశనం చేశాడు తన యొక్క బ్రాహ్మణ శాపం అనేటువంటి నెపంతో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ మాట అనగానే పరీక్షిత్ మహారాజు అంటున్నాడు సుఖయోగీంద్రుడితో, మహానుభావ, కృష్ణుని చరణ పద్మాలు ఎప్పుడూ సేవిస్తూ ఉండేటువంటి యాదవులకు బ్రాహ్మణ శాపమా? యాదవులకు బ్రాహ్మణ శాపమా? ఎలా జరిగింది మాకు తెలియచేయండి. రాజు అడిగినటువంటి ప్రశ్నకు సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు, గంభీరమైనటువంటి వాక్కులతో చెబుతున్నాడు. ఇది జాగ్రత్తగా విను పరీక్షిత్ మహారాజా. సాటి లేనటువంటి అందమైన తనువును దాల్చినవాడు, అన్ని కర్మలయందు ఆసక్తి కలవాడు పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు యాదవులను అణచివేయాలని సంకల్పించిన సమయాన జటావల్కలు కమండలములు ధరించి నల్ల జింక చర్మంతో రుద్రాక్షలు విభూతి అలంకరించినటువంటి శరీరాలతో విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులు ద్వారకా నగరానికి వచ్చారు. మనోహరమై అద్భుతమైనటువంటి విశేషం శ్రీకృష్ణుని యొక్క జీవితంలో చివరి ఘట్టాలివి, అవతార పరిసమాప్తికి కారణభూతమైనవి. యదువంశము ఏ విధముగా నాశనమైనది,
బ్రాహ్మణ శాపం ఏ విధంగా వాళ్లకు చుట్టుకున్నదో చెబుతున్నాడు. ఒకానొక సమయమున ద్వారకా నగరికి విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యులు, అత్రి, వశిష్ఠాది నారదులు, నారదాది మునీశ్రేష్ఠులు స్వేచ్ఛా విహారం చేస్తూ ద్వారకా నగరానికి వచ్చారు. పరమాత్మను సందర్శించారు. అద్భుతమైనటువంటి విశేషం భాగవతంలో ఒక చివరి ఘట్టానికి మనం వస్తూ ఉన్నాం. ఎందరెందరనో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ చేస్తూ తన యొక్క అవతారమును పరిసమాప్తి చేసుకోపోయే శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రలో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని రేపు నుంచి చక్కగా మనం విందాం. స్వస్తి.